శాఖలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ పరిధిలో కొకైన్ పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన థామస్, విశాఖకు చెందిన అక్షయ్ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ రాకెట్పై లోతైన విచారణ చేస్తున్నామని విశాఖ సిపి తెలిపారు. మేము ఖచ్చితంగా కాల్ డేటా బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు ఒక అక్యూజ్కి చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్రెండ్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మనం ఖచ్చితంగా వెరిఫై చేయలేదు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ యాక్ట్. ఒకసారి ఎన్డీపీఎస్ యాక్ట్ ముద్ద పడిందంటే బెయిల్ కూడా ఈజీగా రాదు. కాబట్టి అనుకోండి, నేను ఒక ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ నాకు ఉంది, నాకు 10 మంది ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళు దబాయిస్తే నేను ఆ 10 ఫ్రెండ్స్ పేర్లు చెప్తాము. కానీ ఆ 10 ఫ్రెండ్స్లో ఎవరికి ఆ ర్యాకెట్తో సంబంధం ఉంది, ఎవరికి లేదు, మేము ఖచ్చితంగా విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ జరిపి తర్వాత అక్యూజ్డా కాదా అని నిర్ధారించాలి. మనకు ఈ టైం దొరకలేదు. ఈ టైం లోపల అది ఫైనల్ చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు యాక్చువల్గా అక్యూజ్డా లేకపోతే